హలో. రీసెంట్ టైమ్స్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు, అలాగే న్యూ నోటిఫికేషన్స్ గురించి కావచ్చు, న్యూస్ పేపర్లో కానీ అలాగే న్యూస్ ఛానల్స్లో కానీ రోజుకు ఒక వార్త రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కంటెక్స్లోనే రీసెంట్గా వచ్చిన న్యూస్ పేపర్లో ఈ యొక్క మొత్తం 61,000 అప్రాక్సిమేట్లీ 62,000 పోస్టులు ఫిల్అప్ చేస్తామని చెప్తున్నారు. అయితే అందులోనే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో అప్రాక్సిమేట్లీ 11,000 పోస్టులు ఫిల్ చేస్తామని చెప్తున్నారు. అయితే మనకు తెలిసిందే, ఇందులో అప్రాక్సిమేట్లీ ఒక 6,000 మెంబర్స్ పాత వాళ్ళని తీసుకుంటున్నారు. అయితే రిమైనింగ్ ఒక 4.5K పోస్టులను మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అయితే ఇక్కడ నా మెయిన్ అజెండా దాని గురించి కాదు. ఇప్పుడు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఆ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అలాగే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా మన చేతిలో లేదు ప్రజెంట్. సో వాటి గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క అప్కమింగ్ నోటిఫికేషన్స్ సిలబస్ మీద. ఎందుకంటే ఒకటి మెయిన్గా మనం ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 1, 2, 3 కేటగిరీలో 2,711 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. అయితే వీళ్ళు లాస్ట్ టైం ఏం చెప్పారనంటే గ్రూప్ త్రీ అనేది 4తో కలిపేస్తామని చెప్పేసారు. అయితే గ్రూప్ 3+4 కలిపేస్తే లాస్ట్ టైం బీఆర్ఎస్ టైంలో గ్రూప్ 4లో 8,000 వేకెన్సీస్, అలాగే గ్రూప్ 3లో అప్రాక్సిమేట్లీ 1,400 వేకెన్సీస్ రిలీజ్ చేశారు నోటిఫికేషన్. అయితే ఇప్పుడు గ్రూప్ 3లో ఇక్కడ చూసుకుంటే గ్రూప్ 1లో మనకు ఆల్రెడీ చెప్పారు కదా అప్రాక్సిమేట్లీ 500 అని చెప్పి, అలాగే గ్రూప్ 2లో అప్రాక్సిమేట్లీ 800 అని చెప్పారు. అంటే రిమైనింగ్ పోస్టులు అనేవి గ్రూప్ 3. సో సేమ్ ఈసారి కూడా గ్రూప్ 3 అంటే అప్రాక్సిమేట్లీ 1,300 పోస్టులు ఉంటాయి. అంటే ఇక్కడ వీళ్ళు గ్రూప్ 3+4 లేకుంటే ఓన్లీ గ్రూప్ 3 అనేది క్లారిటీ రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను అనలైసిస్ ఏం చేశానంటే నా మెయిన్ పాయింట్ ఏంటిదంటే ఇక్కడ ఈ యొక్క గవర్నమెంట్ అనేది జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఎప్పుడో రిలీజ్ చేసింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం పక్కన పెట్టేస్తే కొద్దిసేపు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏ టైంలో ఎగ్జామ్స్ వస్తాయని పక్కన పెట్టేస్తే జనరల్గా వాళ్ళది ఇది ఒక పొలిటికల్గా అజెండా కాబట్టి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడానికే చూస్తారు. మోస్ట్లీ ఎందుకు అని అంటే వీళ్ళు ఎట్ ద ఎండ్ చెప్పుకోవాలి కాబట్టి మేము ఫిలప్ చేసాము అని చెప్పుకోవడానికి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారు. బట్ బల్క్ రిక్రూట్మెంట్ మాత్రం చెయ్యరు. ఎందుకు బల్క్ రిక్రూట్మెంట్ చేయాలని అంటే ఒకటి మెయిన్ వాళ్ళకి జాబ్ క్యాలెండర్ వదిలింది కాబట్టి ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు బల్క్ రిక్రూట్మెంట్ చేయరు. ఒకరు బల్క్ రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫిలప్ చేయరు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర బడ్జెట్ అనేది లేదు. ఎందుకు లేదు? వాళ్ళు ఫ్రీబీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. వాళ్ళు వాళ్ళ ఆల్రెడీ అప్పుల్లో ఉన్నది, అది మనకు తెలిసిన విషయమే. కానీ వాళ్ళ దగ్గర అస్సలు బడ్జెట్ లేదా అంటే కొంతవరకు ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు దీని మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? యూత్ మీద ఇన్వెస్ట్ చెయ్యరు. వాళ్ళకి మెయిన్ అజెండా, వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంటే అక్కడనే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. వాళ్ళకి తెలుసు ఫ్రీబీస్ అనేది వాళ్ళ మెయిన్ ఓట్ బ్యాంక్ తెలుసు కాబట్టి వాళ్ళు ఫ్రీబీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి అట్లీస్ట్ జాబ్ క్యాలెండర్ అనేది కొద్ది వరకు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో అందుకు భాగంగానే వాళ్ళు తక్కువ పోస్టులు ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేయడానికి చూస్తారు. సో ఒక పక్కన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయినట్టు ఉంటుంది, ప్లస్ ఇంకో పక్కనే రిక్రూట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. కానీ నా అంచనా ప్రకారం పోస్టులు మాత్రం తక్కువనే ఉండొచ్చు. వీళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటిదనంటే ఇప్పుడు కూడా రీసెంట్గా నేను చూస్తున్న పేపర్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వరుస నోటిఫికేషన్స్ అని చెప్తున్నారు. వరుసగా అంటే వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ టైం మీరు చూసుకుంటే గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3, 4 ఇవన్నీ కూడా ఒకే మంత్ అప్రాక్సిమేట్లీ ఒకే మంత్లోనే వీళ్ళన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి ఇచ్చేసారు. సో ఇట్లా ఒకేసారి నోటిఫికేషన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు టెంటేటివ్ డేట్స్ ఇస్తారు. లైక్ ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అంటే వాళ్ళు 3 months టైం ఇస్తారు అప్లై, ప్లస్ ఒక ఎగ్జామ్కి 3 to 4 months డేట్ ఇస్తారు. అయితే అన్నీ ఒకేసారి నోటిఫికేషన్స్ ఒకే మంత్లో ఇస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ డేట్స్ క్లాషెస్ వస్తాయి. అంటే లైక్ వన్ మంత్లోనే ఎవ్రీ మంత్ పెట్టేస్తారు. లైక్ ఇప్పుడు జనవరిలో నోటిఫికేషన్ అనుకుంటే 3 months అంటే లైక్ ఏప్రిల్, మార్చ్లో ఎండ్ అయిపోతుంది. ఏప్రిల్, మే, జూన్ ఇట్లా ఎవ్రీ మంత్ 1, 2, 3 ఇలా కంటిన్యూ ఎగ్జామ్స్ పెట్టేసుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇలా పెట్టేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే రెడీగా పోస్ట్పోన్ బ్యాచ్ అనేది రెడీగా ఉంటుంది. పోస్ట్పోన్ బ్యాచ్ ఎందుకు వాళ్ళ అడగడం కూడా తప్పులేదు. ఎందుకంటే ఒక్కొక్కరు లైక్ ఏ ఆస్పిరెంట్ అయినా సరే గ్రూప్ 1 ఒక్కదానికే కాదు రాసుకునేది, ఖచ్చితంగా 2కి రాస్తాడు, 3కి రాస్తాడు, 4కి కూడా రాస్తాడు. కాబట్టి ఎట్ ఏ టైము అన్నిటికీ రాస్తాడు కాబట్టి ప్రిపరేషన్కి టైం కావాలి వాళ్ళకి, ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్కి. సో అందుకనే వీళ్ళు ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయమని అంటారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఈ విధంగానే చేస్తారు, ఖచ్చితంగా ఇదే మాదిరిగా వస్తుంది. సో ఒకటి ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారనంటే లాస్ట్ టైం జరిగిన తప్పే ఈసారి చేయకండి. ఎందుకంటే ఎవరైతే చాలా లాస్ట్ టైము గ్రూప్ 1కి, 3కి, 2కి
గ్యాప్ లేకుండా ఉండే. కాబట్టి చాలామందికి ఏమైందనంటే ఇందులో 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 అన్నిట్లో పర్ఫామ్ బాగానే చేశారు, కాకపోతే 2 మార్క్స్ 3 మార్క్స్ 10 మార్క్స్ లోపల అలాగా పోయినాయి, దగ్గరలో వచ్చి పోయారు. ఎందుకనంటే అన్నిటికీ వాళ్ళు టైం డివైడ్ చేయలేకపోయారు. సో అందుకోసమని ఏదో ఒక్కదానికే పెట్టుకోవడానికి చూడండి ఈసారి. ఎందుకంటే సేమ్ లాస్ట్ టైం లెక్కనే ఈసారి కూడా సినారియో రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. ఒకటి లెస్ పోస్ట్స్ ఉంటాయి. మీ మీ యొక్క కెరియర్ సెట్ అవ్వాలంటే ఒకటే పోస్ట్కి ట్రై చేయండి ఇనిషియల్గా. ఎవరైతే ఏజ్ బార్ అవుతున్నారో, ఎవరైతే 30, 28 ఇలా ఉంటారో, లేకపోతే ఫినాన్షియల్గా చాలా బర్డెన్లో ఉంటారో, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు, ఇంకొందరు వాళ్ళకి 21 ఇయర్స్ 22 ఇయర్స్ ఉండి నాకు ఫస్ట్ ఒక చిన్న జాబ్ వచ్చిన తర్వాత నేను మిగతా చూసుకుంటా అని ఒక ధీమా ఉన్న వాళ్ళు ఒక కరెక్ట్గా కెరియర్ ప్లాన్ చేసుకోండి. సో ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, ఒకటే పెట్టుకుంటాను ఎందుకు అంటున్నాను అంటే, ఫస్ట్ థింగ్ పోస్ట్ అనేది తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి పోస్టులు. సో ఆల్రెడీ మనకు తెలుసు కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా ఉంది. ఇప్పుడు ఎవరైతే 2 మార్క్స్ 3 మార్క్స్ 10 మార్క్స్ 20 మార్క్స్తో పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే అంటే 2022 నుంచి నోటిఫికేషన్స్ లేవు. సో ఆ తర్వాత ఎవరైతే కొత్తగా గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా కాంపిటీషన్స్లోకి ఇంక్లూడ్ అవుతారు. ఇప్పుడు ఇదొకట ప్లస్ లెస్ టైం ఫర్ ప్రిపరేషన్. నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్కి టైం అనేది ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఎప్పటి నుంచో మేము ఇంప్లిమెంట్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తాం, నోటిఫికేషన్స్ ఇస్తాం రేపిస్తామని ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్పుకొచ్చారు. కాబట్టి వీళ్ళ మెయిన్ అజెండా ఎగ్జామ్స్ ఫిలప్ చేయాలనేదే ఉంటుంది. సో వీళ్ళు అస్సలు టైం ఇయ్యరు. ఎవరన్నా వచ్చి పోస్ట్పోన్ చెయ్యండి అన్నా కూడా వీళ్ళు అసలు పోస్ట్పోన్ చెయ్యరు. కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి, ఎక్కడ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. నోటిఫికేషన్స్ లేట్ అయినా ఎర్లీ అయినా నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటిది, వీళ్ళు వరుస నోటిఫికేషన్స్ వదులుతామన్నారు కాబట్టి టైం గ్యాప్ అనేది ఎగ్జామ్కి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, లైక్ 2022 నోటిఫికేషన్ పడ్డప్పుడు ఈ యొక్క ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ వాళ్ళు ఏవైతే మిస్టేక్ చేసుకున్నారో ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ తీసుకోండి, అలాగే మనం రాసిన గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్స్ తీసుకోండి. ఎక్కడ మీరు మిస్టేక్ చేసుకున్నారో అవన్నీ రెక్టిఫై చేసుకోండి, ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి. అంతే. వాళ్ళ చిన్న చిన్న పొరపాట్లే ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువ టైం ఏం పట్టదు వాళ్ళని రెక్టిఫై చేసుకోవడానికి. కానీ ఎవరైతే 2022 తర్వాత నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు, ప్లస్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే పోస్టులు తక్కువ ఉంటాయి, ప్రిపరేషన్కి టైం అనేది ఉండదు, అలాగే వాళ్ళకి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పోస్టులు ఎందుకు తక్కువనే ఉంటాయి అని అంటే, వీళ్ళు మెగా డిఎస్సి మేము రిలీజ్ చేస్తాము పవర్లోకి వస్తే అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. కానీ మెగా డిఎస్సి అనేది చేయలేదు. మెగా డిఎస్సి చేయలేదు, బట్ పోస్టులు అయితే ఇంక్రీజ్ చేసింది. వాళ్ళు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అది నా మెయిన్ అజెండా. వీళ్ళు ఇంత వేస్తారు అని వాళ్ళు చెప్పారు, కానీ అన్ని ఫిలప్ చేయలేరు. నా మెయిన్ క్వశ్చన్ అది. ఇంకోటి ఏంటిది, గ్రూప్ 1లో 1000, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పోస్ట్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. అది కూడా చేయలేరు. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 తీసుకుంటామన్నారు, ఇది కూడా చేయలేరు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు మాట మీద నిలబెట్టుకోరు అని మెయిన్గా చెప్పాలనే నేను ఈ యొక్క థింగ్స్ని యాడ్ చేయాల్సి వచ్చింది. సో మీరు వాళ్ళని నమ్మకండి. పోస్టుల విషయంలో వాళ్ళు ఎక్కువ పోస్టులు ఫిలప్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ అని ఎవ్రీ ఇయర్ అంటున్నారు. సో జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తాయని నమ్మకం పెట్టుకున్నా కూడా పోస్టులు అనేటివి ఎక్కువ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ ఈ ఇయర్ ఎక్కువ ఉండొచ్చేమో, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్స్, ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చినవి అన్నీ కూడా బీఆర్ఎస్ ఇచ్చింది. సో ఇప్పుడు లైక్ 2022 నుంచి మనకి నోటిఫికేషన్స్ లేవు. కాబట్టి ఇస్తే ఈ ఇయర్ ఒక్కసారి నోటిఫికేషన్స్లో ఎక్కువ బల్క్ పోస్టులు ఉండొచ్చు, అంతేగాని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఇప్పుడే వరస్ట్ కేసులో ఈ ఇయర్లోనే క్రాక్ చేయడానికి చూడండి, ఓకేనా. ఇంకోటి, జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు కదా. గవర్నమెంట్కి ఇంకా ప్రెషర్ అనేది రాలేదు జాబ్ క్యాలెండర్ విషయంలో. ఎందుకు రాలేదని అంటే, ఆల్రెడీ వాళ్ళు 100 సాకులు చెప్తున్నారు, లైక్ ఎస్సీ బైఫర్కేషన్ అని చెప్పి. సో అది అయిపోయింది. బట్ ఇంకా వాళ్ళకి కావాలనుకుంటే ఏం చెప్పుకుంటారు, ఈ యొక్క గ్రూప్ 1, 2, 3 అనేది రిజల్ట్స్ ఇంకా కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు దీని మీద న్యూస్లో డివియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ప్రెషర్ అనేది ఇప్పుడే బిల్డ్ కాదు. అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ ఫిల్అప్ అయిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ గురించి అందరికీ కళ్ళు అనేది వాటి మీద ఉంటుంది. కాబట్టి అప్పుడు గవర్నమెంట్ మీద బాగా ప్రెషర్ ఉంటుంది. సో ఆ టైంలోనే వాళ్ళు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ ఈ యొక్క 1, 2, 3 అనేది ఆగస్ట్ వరకు అయిపోతుంది. కాబట్టి
మనకి కోర్స్ జాబ్ క్యాలెండర్ గురించి ఈ యొక్క రీసెంట్ టైమ్స్లోనే ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఎయిదర్ మేలో ఆర్ జూన్లో స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్స్ అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. సో అది దాని గురించి ఇంకా డీటెయిల్గా ఎప్పుడు చెప్తారో తెలియదు, ఎందుకంటే వీళ్ళు రోజుకు ఒక న్యూస్ అనేది చెప్తున్నారు కాబట్టి కరెక్ట్గా మనం నమ్మలేము. సో మీరైతే ప్రిపరేషన్ని ఆపకండి, ఓకేనా, కంటిన్యూ చేయండి. ఎవరైతే 2 to 20 మార్క్స్ దగ్గరలో పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రిపరేషన్ అనేది ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారనంటే వీళ్ళందరూ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ మీద పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అశోక్ నగర్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినాక వాళ్ళు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయరు. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు, జాబ్ క్యాలెండర్ ఆర్ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ అశోక్ నగర్కి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో నేను చెప్తున్నాను కదా, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 3 months టైం ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది, 1, 2, 3 అన్నీ ఉంటాయి. అప్పుడు వాడికి బాగా ఇబ్బంది అవుతుంది ఆస్పిరెంట్కి, ఒకదానికి ప్రిపేర్ అవ్వాలన్నా రెండుకి ప్రిపేర్ అవ్వాలన్నా అని చెప్పి. సో అక్కడ అతనికి ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అందుకని మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి, అస్సలు ఆపకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ పడుతుంది. కాకపోతే దరిద్రం ఏంటంటే లైన్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాడు, గ్యాప్ లేకుండా కండక్ట్ చేస్తాడు. అందుకని మీరు ప్రిపేర్డ్గా ఉండండి, ఓకేనా. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోకండి. ఎవరైతే దగ్గరలో పోతే ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, ఓకేనా. థ్యాంక్ యూ.